రైతు భరోసాపై ప్రభుత్వం గుడ్ న్యూస్. రైతుల అకౌంట్లోకి డబ్బులు. రైతు భరోసా వస్తుందా రాదా అనుకుంటున్న అన్నదాతల టెన్షన్ కు బిగ్ రిలీఫ్. ఇంతకీ రైతు భరోసా పడేదెప్పుడు? నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే డబ్బులు అకౌంట్లోకి జమ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు మంత్రి వివేక్ కీలక ప్రకటన చేశాడు. ఈ నెల నుంచి రైతు భరోసా నిధుల పంపిణీ ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. రైతు భరోసా కింద మొత్తం 9,000 కోట్లకు పైగా నిధులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల అకౌంట్లు వేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెలలో తొలి విడతగా 4,500 కోట్లు విడుదల చేస్తామని తెలిపిన మంత్రి వివేక్, మిగతావి వచ్చే నెలలో రిలీజ్ చేస్తామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రజల కోసం సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. సన్నవడ్లు పండించే 90% రైతులకు బోనస్ కూడా అందిస్తున్నామని అన్నారు. నిత్యం రైతుల సంక్షేమం అన్నట్లుగానే తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. కొత్తగా ఏర్పాటైనటువంటి వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం రైతన్నల కోసం కృషి చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు సైతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డిసిఎంఎస్, ఐకేపీ సెంటర్ల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత మొత్తం మార్కెట్ కమిటీపై ఉంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే చాలా కాలంగా రైతు భరోసా నిధులు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సర్పంచ్ ఎన్నికల ముందే అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని ప్రచారం జరిగినా అది జరగలేదు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల ముందు అకౌంట్లోకి డబ్బులు వస్తాయని ప్రచారం జరిగింది, కానీ అది కూడా జరగలేదు. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఇవి గ్రామాల్లో జరిగే లోకల్ బాడీ ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా ఈసారి పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పుడు మంత్రి వివేక్ సైతం మార్చిలోనే రైతు భరోసా వేస్తామని చెప్పడంతో క్లారిటీ వచ్చేసింది. ఇక గత ప్రభుత్వంలో రైతు భరోసా నిధులు సమయానికి రాగా ఈ ప్రభుత్వంలో మాత్రం ఆలస్యం అవుతుందని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ఈ పథకాన్ని రైతు బంధు పేరుతో అమలు చేయగా కాంగ్రెస్ వచ్చాక రైతు భరోసాగా మార్చారు. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తే కాంగ్రెస్ దానిని 15,000కు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు సంవత్సరంగా 10,000 మాత్రమే ఇస్తూ వచ్చింది. ఇక ఈసారి మాత్రం రైతు భరోసా పెరగబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు గత ప్రభుత్వంలో ఎన్ని ఎకరాలున్నా రైతు బంధు అకౌంట్లో వేయగా గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు సైతం నిధులు జమ అవడంపై సైతం విమర్శలు వచ్చాయి. అయితే ఈ సిచ్యువేషన్స్ లోనే కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఎకరాల వరకే రైతు భరోసా అమలు చేయాలని, వ్యవసాయేతర భూములకు డబ్బులు ఇవ్వొద్దని కూడా నిర్ణయించింది. మేబీ ఇది ఇప్పటి వరకు కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసినా చేయకపోయినా కానీ ఇక మొత్తంగా ఏదైతే ఇప్పుడు రైతులకు చాలా బీడు భూమి లాంటి వ్యవసాయ భూమి చాలా ఉంటుంది. అంటే వ్యవసాయ భూమి దాంట్లో పండించేటువంటి భూమి కొంత మేరకే ఉంటుంది, కానీ రిజిస్ట్రేషన్ సంబంధించి దాంట్లో గుట్టలు కావచ్చు, లేదంటే వెంచర్లు కావచ్చు, వీటన్నిటి మీద కూడా అది రైతు భూమిగా దాని పట్టాకెక్కించిన తర్వాత సో అది కూడా వ్యవసాయం చేసేటువంటి భూమి అన్న ఉద్దేశంతో చాలా రకాలుగా కొన్ని కోట్ల రూపాయలు వేయడం వల్ల విమర్శలు సైతం వచ్చాయి. అంటే ఉన్నటువంటి ఒక ఓనర్ ఎవరైతే ఇప్పుడు ఏదైతే భూమి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని వ్యవసాయం చేయకున్నా కానీ అట్లీస్ట్ తన పేరు మీద ఉన్న అతను ఎలాంటి బిజినెస్లు కోట్లకు బిజినెస్ చేసినా అతను ఒక వ్యవసాయం చేయకున్నా ఖాళీ ఆ భూమి ఉంది కాబట్టి డెఫినెట్గా రైతు బంధు వేస్తాం అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువగా విమర్శలు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు, ఆ బిజినెస్ మ్యాన్కి ఒక 10-15 ఎకరాల భూమి ఉంటుంది. దాంట్లో ఒక 5 ఎకరాలు మాత్రమే మేజర్గా వ్యవసాయం చేసే భూమి ఉంటుంది. మిగతా 10 గుట్టలు కావచ్చు, వాళ్ళ బీడు భూమి కావచ్చు, అంటే వాళ్ళ పూర్వీకులకు సంబంధించినటువంటి భూమి కావచ్చు. సో ఇలాంటి భూములకు కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అనేటువంటి స్కీమ్ ని వర్తింపజేసింది. సో అయితే ఈసారి తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఈ విధానాన్ని చేంజ్ చేసింది. ఏదైతే వ్యవసాయంకి సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉంటుందో దాని వరకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని కల్పించాలి, కానీ మిగతా ఉన్నటువంటి బీడు భూములకు కానీ, లేదంటే గుట్టలు అండ్ వాళ్లకు దగ్గరగా అనుకున్నటువంటి ఏ భూములకు కానీ, లేకపోతే వెంచర్స్, ఈ మధ్యకాలంలో చాలా మంది రియల్ ఎస్టేట్స్ వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ భూమిని అంటే దాని రిజిస్ట్రేషన్ చూపించి ఇది వ్యవసాయ భూమి అన్న పేరుతోటి రైతు బంధు పథకాన్ని వర్తింపజేస్తున్నారు. సో అలాంటి భూములకు ఈసారి ప్రభుత్వం చెక్ పెడుతూ డెఫినెట్గా ఇలాంటి వేది లేదు, ఓన్లీ వ్యవసాయ సంబంధించినటువంటి భూములకు మాత్రమే అమలు చేస్తుంది. సో ఎట్టకేలకు స్టిల్ అంటే గతంలో సర్పంచ్ ఎలక్షన్స్ కాంచెలు కూడా ఉన్నాయి, దాని తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్, దాని తర్వాత వేస్తారని కూడా చాలా మంది కామెంట్స్ చేశారు. కానీ ఇప్పుడు గ్రామాలలో జరిగేటువంటి అతి కీలకమైన ఎన్నికలు ఏవైనా ఉన్నాయంటే అవి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు. సో ఈ ఎన్నికల టైంలో డెఫినెట్గా ఇలాంటి ఒక రైతు భరోసా స్కీమ్ వర్తింపజేస్తే ఓటింగ్ ప్రభావం డెఫినెట్గా రైతుల నుంచి ఎక్కువగా పడుతుందన్నటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని ఇప్పుడు మార్చిలో అమలు చేసి, అంటే డబ్బులు వేసిన తర్వాత
దాని తర్వాత ఎలక్షన్స్‌కి వెళ్తే ఎలక్షన్స్‌కి ఎంతో కొంత నెగటివిటీ ఉండకుండా ఉంటుందన్నటువంటి ఉద్దేశ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు కూడా పార్టీ గుర్తులుగా జరిగినటువంటి ఎన్నికలు. సో, దాంట్లో కూడా కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయించింది. సో, ఇప్పుడు కూడా ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పార్టీకి సంబంధించినటువంటి గుర్తులు కావడంతోటి ఇలాంటి టైంలోనే ఈ భరోసా అంటే రైతు భరోసా స్కీమ్ వర్తింపజేస్తే ఇంకొంచెం ప్రభావం పడేటువంటి అవకాశం ఉందన్నటువంటి సిట్యుయేషన్స్‌లోనే ఈసారి అంటే మార్చిలో ఎట్టకేలకు మార్చ్ ఎండింగ్ వరకు కూడా రైతు భరోసా పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా తెలుస్తా ఉంది. దీనికి లేటెస్ట్‌గా వివేక్ కూడా కీలక ప్రకటన అయితే చేశారు. సో, చూడాలి మరి ఇన్‌కేస్ ఒకవేళ గనక బ్యాంక్ ఇష్యూస్ కానీ లేకపోతే అప్లై చేసుకున్న వాళ్ళు ఏదైనా ఉంటే మాత్రం దానికి దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే మీ సేవా కేంద్రాలు కానీ లేకపోతే ఇంటర్నెట్ సెంటర్‌లో మీకు దగ్గరలో ఉన్నట్టు అగ్రికల్చరల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అప్రోచ్ అయితే ఒకవేళ ఈకేవైసీ అంటే కేవైసీ చేసుకున్నా లేకపోతే ఇన్‌కేస్ మీకు దగ్గరలో అంటే మాకు పట్టా భూమి ఉంది. దానికి పడట్లేదంటే దానికి సంబంధించిన రీజన్స్ కూడా వాళ్ళు చాలా క్లారిటీగా చెప్తారు. దాన్ని ఏదున్నా కానీ నెట్ సెంటర్ దగ్గరికెళ్ళి మీకు ఉన్నటువంటి డౌట్స్‌నైతే క్లియర్ చేసుకోమని కూడా అధికారులైతే చెప్పడం జరుగుతుంది. సో, మొత్తంగా రైతు భరోసా అనేటువంటి స్కీమ్ డెఫినిట్‌గా మార్చ్‌లో పడుతుందంటూ కూడా ఎక్కువగా చర్చలైతే జరుగుతా ఉన్నాయి.